ఓం నమో వెంకటేశాయ. ఉపధర్మ నివారణ ఖలధర్మాతిదారుణ గోవింద గోవింద. అనవగత చరేయం ధేనురాకాశతేస్మిన్ శృతినికర శిఖాయాం గోష్ఠ ఆలోకనేన సకల జనసురేషు సేవ్యా దోగ్ధికామాన్ విచిత్రం స్వయమమృతమఖండం శ్రావయేత్ సౌఖ్యదుగ్ధం అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని సర్వకామదోహకుడిగా భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరితాశేషకామాయ హారిణే హేమమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన వృద్ధురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతి విధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతిరమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. పృథు మహారాజు గారు మొదలుపెట్టిన 100వ అశ్వమేధం కొంచెం ఒడుదుడుకులతో సాగుతోంది. అందులో 2-3 సార్లు ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయిన యాగాశ్వాన్ని పృథు మహారాజు గారు పిల్లవాడు విజితాశ్వుడు వెనక్కి తీసుకొచ్చాడు. కానీ ప్రతిసారి ఇంద్రుడు కొత్త కొత్త రూపాలని ధరించి ఆ రూపాలని వదిలిపెట్టేస్తున్నాడు. ఆ వదిలిపెట్టిన రూపాలు రాజ్యంలో ప్రజలలో నాస్తికవాదాలను ప్రచారం చేస్తున్నాయి. అలా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో పృథు మహారాజు గారికే కోపం వచ్చి ఇంద్రుడి మీదకే బాణం సంధించాడు. అప్పుడు బ్రహ్మగారు దిగి వచ్చి, ఇలా ఇంద్రుడి మీదకి నువ్వు బాణాలవి ఎక్కుపెట్టకూడదు, నువ్వు ఇంద్రుడిని ఏమీ చేయకూడదు అని చెప్పి, ఒకవేళ ఇంద్రుడికే గనక పోటీ ఉండే మాట అయితే నువ్వు నీ 100వ అశ్వమేధాన్ని ఇక్కడికి ఆపేసేయి, దీన్ని పూర్తి చేయక్కర్లేదు,
దీన్ని సగంలో ఆపేసేయి, నీకు రావాల్సిన చిత్తశుద్ధి వచ్చేసింది కాబట్టి నువ్వు మోక్ష మార్గంలోకి ప్రవేశించు అని చెప్పారు. చెప్పి ఇంద్రుడికి వద్దనిపిస్తే నువ్వు ఆపేయి అని నేను చెప్తున్నానని అనుకోవద్దు. ఇంద్రుడికి నీ మీద వద్దనే భావన లేదు, నీ మీద నువ్వు యజ్ఞం చేస్తే ఆయనకి ఏదో ఇబ్బంది అనేటువంటి అభిప్రాయము లేదు. ఎందుకంటే నైవాత్మనే మహేంద్రాయ రోషమాహర్తుమర్హసి ఉభావపి భద్రంతే ఉత్తమ శ్లోక విగ్రహౌ అనే కారణం ఉంది అని బ్రహ్మగారు చెప్పారు. మహేంద్రాయ, ఇంద్రుడి మీద నీకు కోపంగా ఉంది, కానీ ఇంద్రుడి మీద కోపం పెట్టుకోవద్దు. మహేంద్రాయ రోషం న ఆహర్తుం అర్హసి. ఎందుకు కోపం పెట్టుకోవద్దు అంటే ఉభావపి ఉత్తమ శ్లోక విగ్రహం. నువ్వు కూడా ఆ శ్రీమన్నారాయణుడి అంశతో పుట్టుకొచ్చిన వాడివి, ఇంద్రుడు కూడా శ్రీమన్నారాయణుడి అంశతోనే ఉన్నవాడు. ఇద్దరూ శ్రీహరి అంశలే అయినప్పుడు శ్రీహరి అంశలైనటువంటి మీ ఇద్దరికి పరస్పరం రోషం అనేది తగదు. ఇంద్రుడి వైపు నుంచి అది లేదు, కాబట్టి నీ వైపు నుంచి కూడా నువ్వు పెట్టుకోవద్దు. ఉభావపి ఉత్తమ శ్లోక విగ్రహౌ అతః మహేంద్రాయ రోషమాహర్తుం నార్హసి. ఎప్పుడైతే మీరిద్దరూ ఒకే శ్రీహరి అంశలయ్యారో అప్పుడు నీకు ఇంద్రుడికి కూడా ఒక సంబంధం ఉంది, ఆత్మ సంబంధం అనేది ఉంది. నీ యొక్క స్వస్వరూపము ఇంద్రుడి యొక్క స్వస్వరూపము ఒకటే అయింది. కాబట్టి జాగ్రత్తగా చూస్తే, తరచు చూస్తే ఇంద్రుడు కూడా నీ యొక్క ఆత్మస్వరూపం అయ్యాడు. నీ యొక్క ఆత్మస్వరూపం మీద నీకు కోపం అనేది పనికిరాదు. నైవ ఆత్మనే మహేంద్రాయ రోషమాహర్తుం అర్హసి. నీ మీద నీకు కోపం లాంటిదే ఇంద్రుడి మీద నీకు వచ్చినటువంటి కోపం. నీ మీద కోపం అనేది నీకు ఎంత పనికిరానిదో ఇంద్రుడి మీద కూడా అంతే పనికిరానిది. ఎందుకంటే ఉభావపి ఉత్తమ శ్లోక విగ్రహం, మీరిద్దరూ ఆ శ్రీహరి యొక్క అంశలే అయ్యారు. ఇలా గనక నువ్వు కోపం లేకుండా ఉండే మాట అయితే భద్రంతే, నీకు మంచి జరుగుతుంది. కోపంతో ఇంద్రుణ్ణి కొట్టేస్తే నిన్ను నువ్వు కొట్టేసుకున్నట్లే తప్ప నీకేం మంచి జరగదు. కోపం తీసేస్తే, కోపాన్ని పక్కకు తోసేస్తే నీకు మంచి జరుగుతుంది అని బ్రహ్మగారు చెప్పారు. నైవాత్మనే మహేంద్రాయ రోషమాహర్తుమర్హసి ఉభావపి భద్రంతే ఉత్తమ శ్లోక విగ్రహం అని. యజ్ఞాలు, దాని విఘ్నాలు, వీటన్నిటినీ పెద్దగా లెక్క పెట్టుకోకూడదయ్యా. మాస్మిన్ మహారాజ కృతాస్మ చింతాం నిశామయాస్మద్వచ ఆదృతాత్మ యధ్యాయతో దైవహతం ను కర్తుం మనోతిరుష్టం విశతే తమోంధం అనే విషయం చూసుకోవయ్యా అని బ్రహ్మగారు ఇంకా కూడా పృథువుకి ఉపదేశం చేస్తున్నారు. మహారాజా, నీకు తెలుసు పని ప్రారంభిస్తే ఎన్ని విఘ్నాలు వస్తాయి, ఎన్ని విఘ్నాలను దాటి పని చేయాల్సి వస్తుంది. కొన్ని విఘ్నాలను దాటకుండా విఘ్నాలు వస్తే ఆ పనిని మధ్యలో ఆపేయాల్సి వస్తుంది అనేటువంటి విషయం నీకు తెలుసు. కొన్ని పనులు అలా కూడా ఉంటాయి, విఘ్నాలు వస్తే వాటిని ఆపవలసి ఉంటుంది, ఆపితేనే ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ఆ విషయం కూడా నీకు తెలుసు. ఒక మహారాజువుగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాడికి ఈ మాత్రం తెలుసు. కాబట్టి మహారాజా, మాస్మిన్ వృథా చింతాం మా కృథా. యజ్ఞం మొదలుపెట్టాను, మొదలుపెట్టిన యజ్ఞానికి విఘ్నం వచ్చింది, ఆగిపోతోంది అనే ఆలోచన చేయొద్దు. మాస్మిన్ మహారాజ కృతాస్మ చింతాం. ఈ ఆలోచన చేయకుండా ఏం చేయాలి అంటే నిశామయ అస్మద్వచ ఆదృతాత్మ. నేను చెప్పే మాటని కొంచెం ఆదరంగా విను, శ్రద్ధగా విను. నిశామయ విను. అస్మద్వచ, నేను చెప్తున్నాను బ్రహ్మగారిని, నీ వంశంలో ఎక్కడో ముత్తాతల పైన ఉండేవాడిని నేనే చెప్తున్నాను, పెద్దవాడిని. ఆదృతాత్మ, మనసులో ఆదరం ఉంచుకుని శ్రద్ధగా విను. కొన్నిసార్లు కొన్ని పనులు ఉంటాయి, అవి విఘ్నాలు వస్తే ఆపవలసి ఉంటుంది. ఆ పనులని విఘ్నాలని దాటేస్తాము, చేసేస్తాము అంటే అనవసరంగా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. యధ్యాయతో దైవహతంను కర్తుం. దైవహతం, అందులోనూ మనకు తెలియని కారణాలతో ఆ పని మాటి మాటికి విఘ్నాల బారిన పడుతూ ఉంటే, ఆ పనికి విఘ్నాలు వస్తూనే ఉంటే
ఆ విఘ్నాలు వచ్చినటువంటి, మనకు తెలియని కారణాలతో విఘ్నాలు వచ్చినటువంటి పని చేయాలి అనే ఆలోచన గనక పెరిగితే యధ్యాయత దైవహతంను కర్తుం, ఆ సందర్భంలో మనస్సుకి కోపం అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ కొంచెం మితిమీరితే కోపంగా మారిపోతుంది. ఆ కోపం ఎక్కువైతే గనక మనః అతిరుష్టం, చాలా కోపంగా మారిపోతుంది. మనస్సుకు కోపం వచ్చే పరిస్థితే ఉంటే గనక ఆ పనిని అక్కడ వదిలేసినా కూడా ప్రమాదం ఏమీ లేదు, పోతే పోయింది ఆ పని అనుకోవచ్చు. ఎందుకంటే మనః అతిరుష్టం, ఒకవేళ మనస్సుకు ఆ కోపమే వచ్చే మాట అయితే విశతే తమః అంధం, మనస్సు ఇంకా వేరే ఏమీ ఆలోచించదు, పూర్తిగా మోహంలోకి కూరుకుపోతుంది. ఆ పని పూర్తి చేయాలి అనేటువంటి మోహంలోనే కూరుకుపోయి దానికోసం చేయరాని పనులు చేయటానికి కూడా వెనకాడదు. కాబట్టి కొన్ని సందర్భాలలో పనిని ఆపుకోవటం కూడా తెలివే అవుతుంది. పనిని ఆపేసుకుంటే మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మనస్సుకు ప్రశాంతత లభిస్తే మనస్సు వ్యామోహపడేందుకు అవకాశం ఉండదు. మనస్సుకు వ్యామోహం లేకుండా ఉండటం అనేది అన్నిటికంటే పెద్ద లాభం. కోపం రాకుండా ఉండటం అనేది చాలా చాలా పెద్ద లాభం. ఆ లాభం కోసం చిన్న చితక పనులు మానేసుకున్నా కూడా ప్రమాదమేమీ లేదు అని బ్రహ్మగారు మాస్మిన్ మహారాజ కృతాస్మ చింతాం నిశామయాస్మద్వచ ఆదృతాత్మ యధ్యాయతో దైవహతన్ను కర్తుం మనోతిరుష్టం విశతే తమోంధం అని చెప్పారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, వాట్ టు డూ అంటే దానికి చెప్తున్నారు, క్రతుర్విరమతామేష దేవేషు దురవగ్రహ ధర్మ వ్యతికరో యత్ర పాఖండైరింద్ర నిర్మితై అని చెయ్యి. క్రతుర్విరమతాం ఏష, నువ్వు మొదలుపెట్టిన ఈ 100వ అశ్వమేధం ఉంది కదా, దీన్ని ఆపేసేయి. క్రతుర్విరమతాం ఏష. అలాగే నీకు ఈ సందర్భంలో ఇంద్రుడి మీద కోపం వచ్చింది కదా, ఇంద్రుడి మీద కోపం వచ్చి బాణం కూడా ఎక్కుపెట్టి పొడి చేస్తానన్నావు కదా, దేవేషు దురవగ్రహ విరమతాం, నువ్వు పూజించవలసిన, నువ్వు అర్చించవలసినటువంటి ఇంద్రుడి మీద ఈ దురాగ్రహం లేకపోతే వేరే రకంగా ఉండేటువంటి మతి, కోపం లాంటివి వచ్చినాయి కదా, వాటిని పూర్తిగా విడిచిపెట్టు. నువ్వు ప్రవర్తించిన తీరులో చిన్నపాటి తేడా ఉంది అని కనిపెట్టు. నువ్వు ఇంద్రుడిని పూజించటానికే యజ్ఞం ప్రారంభించావు, ఆ ఇంద్రుడే యాగాశ్వాన్ని అపహరించుకొని పోతే, అయ్యా ఇంద్రదేవా, నేను ఇంత భక్తిగా నీకు పూజ చేస్తున్నాను కదా, నీకోసమే కదా యజ్ఞం చేస్తున్నాను, నువ్వెందుకు విఘ్నాలు కలిగిస్తావు అని ప్రార్థిస్తే సరిపోయేది కదా, చాలా సింపుల్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఉండేది. అలా కాకుండా నీ పిల్లవాడిని పంపించి యుద్ధం చేయించి మళ్ళీ నువ్వు కూడా ఏదో బాణం ఎక్కుపెట్టి పొడి చేస్తానని రావటం అనేది దేనికి ఎందుకు వస్తుంది? నీ ప్రవృత్తిలో చిన్నపాటి తేడా ఉంది అని కనిపెట్టి దేవేషు దురవగ్రహ, దేవతల మీద ఉండేటువంటి సామాన్య జనులకి కలిగే చిన్నపాటి భ్రమ, వీటన్నిటినీ వదిలేసుకో. దేవతల మీద రకరకాల భ్రమలున్నాయి. ఇంద్రుడు అంటే మన మంచిని సహించలేడు అని చాలామంది అనుకుంటారు, ఫలానా దేవతలు విఘ్నాలు చేస్తారని కొంతమంది అనుకుంటారు. ఇవన్నీ భ్రమలు. ఏ దేవత ఎవరికి విఘ్నం చేయరు, పరీక్షిస్తారు. పరీక్షలో నెగ్గిన వాణ్ణి, పరీక్షిస్తే సాత్వికంగా దానికి సమాధానం చెప్పుకున్న వాణ్ణి పై ఎత్తులో ఉంచుతారు. దేవతలు ఎవరికి అసూయలో ఉన్న దాఖలాలు ఏమీ లేవు. కాబట్టి ఇంద్రుడి మీద నువ్వు పెంచుకున్నటువంటి భ్రమని వదిలిపెట్టుకో. దేవేషు దురవగ్రహ, నువ్వు అలా ఉండటం వలనే ధర్మ వ్యతికరో యత్ర పాఖండైరింద్ర నిర్మితై, ఎత్ర నీ యాగశాల మొత్తం పాఖండై ఇంద్ర నిర్మితై, పాపపు ఆలోచన ఉన్నవాళ్లతో ఇంద్రుడు ప్రోత్సాహం చేసేసరికి బయటికి తెచ్చేసుకున్నాం, పాపపు ఆలోచన ఉన్న వాళ్లతో నిండిపోయింది. ధర్మ వ్యతికర, ధర్మం మొత్తం పాడైపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరికి వాళ్ళు ఆ ఇంద్రుడు చెప్పినటువంటి ఉపదేశాలను వినటానికి, ఆచరించడానికి సిద్ధంగా ఉన్నట్లున్నారు. వాళ్ళ మీద దృష్టి పెట్టు, అంతే తప్ప ఇంద్రుడి మీద దురవగ్రహం ఏమైనా ఉంటే దాన్ని విడిచిపెట్టు, ఇప్పటికిప్పుడు ఈ క్రతువుని ఆపేసేయి అని స్థిరమైన సలహా ఇచ్చారు. క్రతుర్విరమతామేష దేవేషు దురవగ్రహ ధర్మ వ్యతికరో యత్ర పాఖండైరింద్ర నిర్మితై అని. అసలు నువ్వు చూడు,
నీ ముందున్న సమస్య, అసలు సమస్య, దాన్ని పట్టించుకో. ఈ క్రతువు, ఈ యజ్ఞం అనేది నీ ముందున్న సమస్య కానే కాదు. ఏభిరింద్రోపసంసృష్టై పాఖండైర్హారిభిర్జనం హ్రియమాణం విచక్ష్మైనం యస్తే యజ్ఞధృగశ్వముట్ అని చెప్పారు. నువ్వు ఎంతసేపటికి ఇంద్రుడి మీద దృష్టి పెట్టావు. ఇంద్రుడు యజ్ఞధృక్, నా యజ్ఞానికి ద్రోహం చేస్తున్నాడు. ఎలా ద్రోహం చేస్తున్నాడు? అశ్వముట్, నా యాగాశ్వాన్ని ఎత్తుకుపోతున్నాడు అని ఆలోచిస్తూ కూర్చున్నావు. ఇంద్రుడిని ఏం చేయాలి, ఇంద్రుడిని ఏం చేయాలి అనే ఆలోచనే నీలో ఉంది. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని ఏం చేయాలి అనే ఆలోచన నీకు లేదు. ముందు వాళ్ళని చూడు. ఏభి ఇంద్రోపసంసృష్టై పాఖండై హారిభి జనం విచక్ష్వ. ఇంద్రుడు రకరకాల రూపాలను విడిచిపెట్టాడు కదా. ఇంద్ర ఉపసంసృష్టై, ఆ రూపాలతో పాఖండ మతాలు అంటే పాపాలను ప్రోత్సహించే, ధర్మం అనేటువంటి ముసుగులో అధర్మాన్ని ప్రోత్సహించే ఎన్నో సిద్ధాంతాలని ప్రవేశపెట్టాడు కదా. అవన్నీ కూడా వినేవాళ్ళకి హారిభి మనోహరంగా ఉన్నాయి, చాలా మనోహరంగా ఉన్నాయి. చేయమంటే కష్టం, కానీ చేయొద్దు హాయిగా కూర్చోమంటే ఏం కష్టం, అందరికీ బాగానే ఉన్నాయి, చల్లగానే ఉన్నాయి. హారిభి హ్రియమాణం, అలా మనోహరమైన వాక్యాలను వినటానికి, కష్టపడేటువంటి స్వభావాన్ని విడిచిపెట్టుకోవటానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. హ్రియమాణం జనం నిచక్ష్వ, వీళ్ళని చూడు, వీళ్ళని సన్మార్గంలో ఉంచడానికి దారి ఏముంది అని ఆలోచించుకుని దాన్ని బట్టి చెయ్యి. అంతే తప్ప ఇంద్రుడి మీద దృష్టి పెట్టడమో, నా క్రతువు ఎలా పూర్తవుతుంది, నా ఈగో ఏంటి, అదెలా సాటిస్ఫై అవుతుంది అని చూడటమో చేయొద్దు. ఏభిరింద్రోపసంసృష్టై పాషండైర్హారిభిర్జనం హ్రియమాణం నిచక్ష్వైనం యస్తే యజ్ఞధృగశ్వముట్ అని బ్రహ్మగారు చెప్పారు. నీ పని ఏంటి అనే సంగతి కూడా ఆలోచించుకో. నీ పని యజ్ఞాలు చేస్తూ కూర్చోవటమా, లేకపోతే వేరే ఏమైనా ఉందా అని కూడా చూడు. భవాన్ పరిత్రాతుమిహావతీర్ణ ధర్మం జనానాం సమయానురూపం వేనాపచారాదవలుప్తమద్య తద్దేహతో విష్ణు కలాసి వైన్య అనే విషయం గుర్తుంచుకో అని బ్రహ్మగారు చెప్పారు. అసలు నువ్వెందుకు పుట్టావు, నీ పుట్టుక యొక్క లక్ష్యం ఏంటి అంటే భవాన్ పరిత్రాతుం ఇహ అవతీర్ణ, నువ్వు అందరినీ సంరక్షించటానికి, రక్షించటానికి పుట్టినవాడివి. స్థూలంగా చూస్తే నువ్వు మహారాజువు కాబట్టి పాలనలో, నీ పాలనలో ఉన్న వారందరినీ రక్షించటానికి, వాళ్ళని పరిపాలించటానికి పుట్టావు. భవాన్ పరిత్రాతుం ఇహ అవతీర్ణ. పరిత్రాతుం ఇహ అవతీర్ణ అంటే జనాల్ని లేదా నీ పాలనలో ఉన్న వాళ్ళని రక్షించటం అంటే ఎలా రక్షించాలి అంటే ధర్మాన్ని రక్షించటం ద్వారా రక్షించాలి. ధర్మం జనానాం పరిత్రాతుం ఇహ అవతీర్ణ. ప్రజలు అనుసరించవలసిన, ప్రజలు ఆచరించవలసినటువంటి ఆయా వర్ణాశ్రమ ధర్మాలను సంరక్షించడం ద్వారా, ఆ వర్ణాశ్రమ ధర్మాలలో ప్రజలను ప్రోత్సహించటం ద్వారా వాళ్ళను నువ్వు కాపాడాలి. దానికి కావాలంటే సమయానురూపం, ఆయా సిద్ధాంతాలను నువ్వు ప్రచారం చేయించాలి. ఎవరెవరికి ఏ ధర్మం అనేది అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళ చెవుల్లో పడేటట్లుగా, వాళ్ళు విని తీరేటట్లుగా నువ్వు ప్రచారం చేసి ధర్మాన్ని ప్రజల మనసుల్లో స్థిరపరచాలి. స్థిరపరిచి ప్రజలను ధర్మం వైపు నడిపించి, ధర్మం వైపు నడిపించడం ద్వారా ప్రజలను కాపాడాలి. అంతే తప్ప నీ లక్ష్యం అనేది మరొకటి ఉండటానికి వీల్లేదు. ధర్మం జనానాం పరిత్రాతుం ఇహ అవతీర్ణ సమయానురూపం. అందులోనూ నువ్వు వచ్చినటువంటి ఈ పాయింట్ ప్రతి రాజుగారికి పరిస్థితి ఇదే, ప్రతి రాజుగారు చేయవలసినటువంటి, ప్రతి పాలకుడు చేయవలసిన రీతి ఇదే. కానీ నువ్వు వచ్చినటువంటి పాయింట్ ఎలా ఉంది అంటే వేనాపచారాత్ అవలుప్తమద్య. నీ తండ్రి గారు వేణుమహారాజు గారు చేసిన పనులకి, ఆయన చేసిన అపచారాలకి, ఆయన చేసినటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి ప్రచారాలకి ఈ రాజ్యంలో, ఈ భూమి మీద ధర్మం లుప్తమైపోయింది. అవలుప్తం, లుప్తమైపోయింది అనటానికి చిహ్నం ఎవరు ధర్మాచరణ చేయటం లేదు అని కాదు, ఎవరైనా వేరే ఉపదేశాలు ప్రారంభిస్తే వినటానికి మందలు మందలుగా వెళ్ళిపోతున్నారు అనేదే చిహ్నం. వేనాపచారాత్ అవలుప్తమద్య. ఎవరైనా వద్దు అనే మాట అనటానికి సిద్ధమైతే వాళ్ళ వెంట పడటానికి మందలుగా సిద్ధపడుతున్నారు.
ఇది చిహ్నం. వినాపచారాద్ అవలుప్తమద్య. అందువల్ల నువ్వు పుట్టావు. నీ తండ్రి గారు చేసినటువంటి ఈ అపచారాన్ని పోగొట్టడానికి తద్దేహత, నీ తండ్రి గారి దేహం నుంచే విష్ణు కలాసి, శ్రీహరి యొక్క కలతో అంశతో వైన్య పృథువుగా నువ్వు పుట్టుకొచ్చావు. నువ్వు పుట్టిన తాలూకు లక్ష్యం ఏమిటి అంటే ధర్మాన్ని మళ్ళీ ప్రజల మనస్సులోకి జొప్పించటం. ప్రజల మనసులోకి ధర్మాన్ని జొప్పించటం అనే అంశం మీద నువ్వు దృష్టి పెట్టాలి. కానీ నా యజ్ఞం ఎలా పూర్తవుతుంది, ఇంద్రుణ్ణి ఎలా కొట్టాలి, ఇంకో దేవుణ్ణి ఎలా కొట్టాలి అని ఆలోచించకూడదు. అది తప్పు. నీ పని అది కానే కాదు అని బ్రహ్మగారు తేల్చి చెప్పారు. భవాన్ పరిత్రాతుమిహావతీర్ణ ధర్మం జనానాం సమయానురూపం వేనాపచారాదవలుప్తమద్య తద్దేహతో విష్ణు కలాసి వైన్య అని. అందువల్ల సత్వం విమర్శ్యాస్య భవం ప్రజాపతే సంకల్పనం విశ్వసృజాం పిపీపృహి ఐంద్రేంచ మాయాముపధర్మమాతరం ప్రచండ పాఖండ పథం ప్రభో జహి అని బ్రహ్మగారు ఇంకా కూడా బలంగా చెప్పారు. సత్వం, నీ పుట్టుకేంటి, నీ పుట్టుక తాలూకు లక్ష్యం ఏంటి, దీన్ని ఒకసారి చూసుకో. విమర్శ్య అస్య ప్రజాపతే, ప్రజాపతిగా ప్రజలకు పాలకుడుగా నీకుండేటువంటి బాధ్యతలేంటో వాటిని చూడు. విమర్శ్య, ఈ విషయాన్ని బాగా విమర్శించి చూసుకో, నీలో నువ్వే ఆలోచించి చూసుకో. సంకల్పనం విశ్వసృజాం, నిన్ను వేణ మహారాజు గారి శరీరంలోంచి మథనం ద్వారా బయటికి తెచ్చినటువంటి మహర్షుల యొక్క సంకల్పం ఏంటి అనే సంగతి ఆలోచించుకో. ఎక్కడో అడవుల్లో ముక్కులు మూసుకుని తపస్సులు చేసుకునే వాళ్ళందరూ ఎందుకు రాజ్యంలోకి వచ్చారు, మీ తండ్రి గారిలో ఈ మథనం అనేది ఎందుకు చేశారు, నిన్నెందుకు పుట్టించారు అనే సంగతి ఆలోచించుకో. వాళ్ళు ధర్మం కోసం తప్ప మరొక దానికోసం చేయలేదు అని విమర్శ ఆలోచించుకుని పిపుపురిహి, వాళ్ళ సంకల్పాన్ని నువ్వు పూరించు, వాళ్ళ సంకల్పాలని నువ్వు నిలబెట్టు. వాళ్ళ సంకల్పం ప్రజల మనస్సుల్లో ధర్మం బలంగా నిలబడాలి అనే సంకల్పం. దానికోసం ఏం చేయాలో అది చెయ్యి. దానికోసం ఏం చేయాలి? ఐంద్రీంచ మాయాం ఉపధర్మ మాతరం ప్రచండ పాఖండ పథం ప్రభో జహి. ప్రభో, నువ్వు సమర్థుడివి. అందువల్ల ఐంద్రీంచ మాయాం, ఇంద్రుడు ఉపదేశాలు చేయటంతో బయటపడిపోయింది కదా మాయ. ప్రజల మనసులలో ఉండేటువంటి ఒక రకమైన అవిద్య లేదా అజ్ఞానము లేదా బద్ధకము, ఇది బయటపడింది కదా. ఇదే ఉపధర్మ మాతరం, ఇంద్రుడు బయటపడేసింది ప్రజల మనసులలో ఉండేటువంటి అధర్మం తాలూకు తల్లి లాంటి భావం. అధర్మానికి తల్లి బద్ధకం కానీ భ్రమ కానీ అవుతుంది. అది ప్రజల మనసులలో ఉంది, దాన్ని ఇంద్రుడు బయటపడేశాడు. ఐంద్రీంచ మాయాం, తన మాయాశక్తితో దాన్ని బయటికి లాగాడు. దాన్ని ఉపధర్మ మాతరం ప్రచండ పాషండ పథం. ఈ ఉపధర్మ మాత ధర్మానికి విరుద్ధంగా పనిచేసే, అధర్మానికి తల్లిగా పనిచేసేటువంటి ప్రజల మనసులలోని ఈ భావన ప్రచండ పాషండ పథం. ఇది ప్రచండమైనటువంటి అధర్మం తాలూకు మార్గం అవుతుంది. రోజు రోజుకి ఈ మార్గం తాలూకు గట్టితనం పెరిగిపోతుంది. రోజు రోజుకి ఈ మార్గంలో ప్రయాణించే వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. ప్రచండంగా మారిపోతుంది. ఈ దారిని నువ్వు కట్టడి చేయలేవు అనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని మొదలు జహి, దాన్ని తీసేయి. ప్రజల మనస్సుల్లో ఉండే బద్ధకాన్ని పోగొట్టడం చిన్న పని కాదు. బద్ధకం వదులుచుకోవడానికి ఎవరు ఇష్టపడతారు? ప్రజల మనస్సుల్లో ఉండేటువంటి భ్రమలను తొలగించుకోవటం అనేది చాలా చాలా కష్టం. తొలగించటం మరీ కష్టం. ఎవరు ఇష్టపడరు. భ్రమల్లో జీవించడానికి అనేది చాలా ఇష్టపడతారు. అలాంటి పరిస్థితుల్లో ఇంద్రుడు బయటపెట్టినటువంటి ఈ అధర్మ మాతని, ప్రజల మనస్సులలోని బద్ధకాన్ని, వాళ్ళ మనస్సుల్లో ఉండేటువంటి భ్రమల్ని తొలగించటంలో నువ్వు సమర్థుడివి. నువ్వు కాస్త పని చేస్తే, దీని మీద వర్కౌట్ చేస్తే పని జరుగుతుంది. కాబట్టి ఆ దృష్టిలో ఉండు. నీ యజ్ఞము యాగము ఇంద్రుడు ఈ మాటలన్నీ కట్టిపెట్టేసేయి అని బ్రహ్మగారు చెప్పారు. సత్వం విమర్శ్యాస్య భవం ప్రజాపతే సంకల్పనం విశ్వసృజాం పిపీపృహి ఐంద్రీంచ మాయాం ఉపధర్మ మాతరం ప్రచండ పాఖండ పథం ప్రభో జహి అని చెప్పారు. ఇలా బ్రహ్మగారు చెప్పేసరికి
పృథువు గారు దాన్ని సరిగ్గా తీసుకున్నారా లేదా అని మైత్రేయ ఉవాచ. తీసుకున్నారు. ఇత్థం సలోకగురుణా సమాదిష్టో విశాంపతి తథాచ కృత్వా వాత్సల్యం మఘోనాపిచ సందధే అనే తీరులో చేశాడు. కాబట్టి బ్రహ్మగారు చెప్పింది పృథువుకి అర్థమైంది అని చెప్తున్నారు. ఇత్థం ఈ విధంగా లోకగురుణాం లోకాలన్నిటికీ గురువైనటువంటి బ్రహ్మగారు సమాదిష్ట ఉపదేశం చేసేసరికి ఆ ఉపదేశాన్ని పృథు మహారాజు గారు స్వీకరించారు. విశాంపతి సామాన్యంగా పాలకులు అధికారంలో ఉన్నవాళ్ళు పక్కవాళ్ళు చెప్తే వినరు, వినకపోవటం ఉంటుంది. కానీ ఈయన అలాంటివాడు కాదు. విశాంపతి అయినా ప్రజాపాలకుడు అయినా సరే చెప్పింది విన్నాడు. విశాంపతి తథాచ కృత్వా ఈ యజ్ఞాన్ని ఇక్కడతో ఆపేస్తున్నానండి అని చెప్పి వాత్సల్యం మఘోనాపిచ సందధే ఇంద్రుడి మీద ఉండేటువంటి కోపాన్నంతటినీ పక్కన పెట్టేశాడు. ఇంద్రుడితో స్నేహం చేయటానికే ఆయన సంకల్పం చేశాడు. వాత్సల్యం మఘోనాపిచ సందధే ఇంద్రుడితో స్నేహం చేద్దామనే అనుకున్నాడు. ఇంద్రుడికి ఇష్టం లేని యజ్ఞం చేయొద్దులే అని అక్కడికక్కడ వదిలేసుకున్నాడు. ఇత్థం సలోకగురుణా సమాదిష్టో విశాంపతి తథాచ కృత్వా వాత్సల్యం మఘోనాపిచ సందధే. మరి యజ్ఞం ఆగిపోయింది. యజ్ఞం ఆగిపోతే ఏం చేయాలి అంటే త్రైధాత వేయాలని అవన్నీ ఉంటే వాటిని చేయాలి. చేసిన తర్వాత అవభృతం మాత్రం చేయాలనే నియమం ఉన్నట్లుంది. కాబట్టి అవభృత స్నానం వరకు చేశాడు. చేసి వచ్చిన వాళ్ళకి మాత్రం ఎవరికి తగ్గ గౌరవాళ్లను వాళ్లకు సమర్పించుకున్నాడు. కృతావభృత స్నానాయ పృథవే భూరికర్మణే వరాన్ దదుస్తే వరదాహ ఏ తద్బర్హిషి తర్పితా. కృత అవభృత స్నాయాయ అవభృత స్నానం యజ్ఞం మొత్తం పూర్తయిన తర్వాత చేయవలసినటువంటి స్నానం. యజ్ఞం మధ్యలో ఆపేసినా సరే చేశారు దాన్ని. అవభృత స్నానాయ పృథవే ఈ పృథు మహారాజు గారు అవభృత స్నానం చేసేశారు. భూరి కర్మణే ఈ 100వ అశ్వమేధం పూర్తి కాకపోయినా 99 అశ్వమేధాలు చేసేశారు కదా. 100వ అశ్వమేధం కూడా పూర్తి అయినట్లే కదా. ఈయన పూర్తి చేయలేదు కానీ పూర్తి అయినట్లే కదా. అందుకని వరాన్ దదుస్తే వరదాహ ఏ బర్హిషి తర్పితాహ. ఈ 100 అశ్వమేధాల్లోనూ నానా దేవతలని ఆయన పిలిచాడు కదా. నానా దేవతలను పిలిచి వాళ్ళందరికీ ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు కదా. ద్రవ్యాలన్నిటినీ సమర్పించుకున్నాడు కదా. బర్హిషి తర్పితాహ. ఆ యజ్ఞాల్లో దేవతలందరూ సంతోషంగా ద్రవ్యాలను పుచ్చుకున్న వాళ్లే కదా. వాళ్ళందరూ కూడా ఆయనకి ఇవ్వవలసిన వరాలన్నిటినీ ఇచ్చేశారు. 100వ అశ్వమేధం పూర్తయితే ఎన్ని వరాలు ఇవ్వాలో అన్ని వరాలను అందరూ ఇచ్చేశారు. వరాన్ దదుస్తే వరదాహ ఏ తద్ బర్హిషి తర్పితాహ. పృథువేమో యజ్ఞాన్ని ఆపి పూర్తి చేయాల్సిన క్రతువులను చేశాడు. దేవతలేమో గౌరవాలన్నిటినీ తీసుకున్నారు కాబట్టి, గౌరవాలను స్వీకరించారు కాబట్టి దానికి తగ్గట్లుగా వరాలను ఇచ్చేశారు. సో హ్యాపీ ఎండింగ్ అనేది జరిగింది. మరి ఋత్విక్కుల పని ఏం చేశాడు? యజ్ఞం మధ్యలో ఆగిపోయింది కాబట్టి మీకు దక్షిణలు ఇవ్వనన్నాడా అంటే కాదు. విప్రా సత్యాశిషస్తుష్టా శ్రద్ధయా లబ్ధదక్షిణా ఆశిషో యుజుజు క్షత్త ఆదిరాజాయ సత్కృతా. ఋత్విక్కులను ఆయనేమీ అవమానం చేయలేదు. యజ్ఞం ఆగిపోయింది కాబట్టి మీరు పోండి అనలేదు. అనకుండా వాళ్ళందరికీ కూడా ఇవ్వవలసిన దక్షిణలన్నిటినీ ఇచ్చేశాడు. దాంతో విప్రాహ వచ్చిన ఋత్విక్కులు బ్రాహ్మలు వీళ్ళందరూ కూడా తుష్టాహ చాలా సంతోషించారు. ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి లబ్ధ దక్షిణాహ ఇవ్వాల్సిన దక్షిణలు ఇచ్చేశాడు. రెండోది దానికంటే ఎక్కువగా శ్రద్ధయ చాలా శ్రద్ధగా ఉన్నాడు ఈయన. శ్రద్ధ అనేది అసలు సిసలు దక్షిణ యజ్ఞానికి. ఆ దక్షిణ సమృద్ధిగా ఈ మహారాజు గారిలో ఉంది కాబట్టి శ్రద్ధ అనే దక్షిణ ఉంచుకున్నాడు. మనకి ఇవ్వాల్సిన ద్రవ్యమయమైన దక్షిణ కూడా సక్రమంగానే ఇచ్చాడు అని చాలా సంతోషించారు. సంతోషించి సత్యాశిష వాళ్ళు ఏమైనా ఒక మాట పలికితే ఆ మాట నిజమైపోతుంది అనే స్థాయిలో ఉన్నవాళ్ళు కాబట్టి ఆశిష యుయుజు ఈ మహారాజు గారికి కావలసినటువంటి ఆశీర్వచనాలన్నీ చేసేశారు. క్షత్త ఓ విదుర ఆదిరాజాయ మొట్టమొదటి రాజుగారు పృథువు గారే అని అనుకున్నాం కదా. ప్రాక్ పృథోరేవ నైవైషా గ్రామాది కల్పన అని చెప్పుకున్నాం కదా. మొదటి రాజుగా ఉండేటువంటి ఆ పృథువు గారికి
సత్కృతాః ఆయన చేసిన సత్కారాలన్నిటినీ స్వీకరించి ఋత్విక్కులు బ్రాహ్మణులు వీళ్ళందరూ బాగా ఆశీర్వచనాలను అందించారు. విప్రాः సత్యాశిషస్తుష్టాः శ్రద్ధయా లబ్ధదక్షిణాः ఆశిషో యుయుజుః క్షత్తః ఆదిరాజాయ సత్కృతాః. మొత్తం మీద వచ్చిన వాళ్ళందరూ మాత్రం అందరూ ఏకవాక్యంగా ఒక మాట అని వెళ్ళారు. త్వయాహూతా మహాబాహో సర్వ ఏవ సమాగతాః పూజితా దానమానాభ్యాం పితృదేవర్షి మానవాః అని వెళ్ళారు. త్వయా ఆహూతాః నువ్వు పిలిస్తే వచ్చాం మేమందరము. కొంతమందినేమో రండి అని కబురు పెట్టి పిలిపించావు, కొంతమందినేమో మంత్రాలతో పిలిపించావు. నువ్వు ఎలా పిలిచినా మేము వచ్చాము. త్వయా ఆహూతాః మహాబాహో చాలా గొప్ప బాహువులు కలిగినటువంటి పృథు మహారాజా, సర్వ ఏవ సమాగతాః నువ్వు పిలిస్తే రాని వాళ్ళము లేము, కుదరదు అని చెప్పిన వాళ్ళమే లేము. కానీ పిలిచిన ప్రతి వాడిని నువ్వు చక్కగా పూజించావు. పూజితాః ఎలా పూజించావు అంటే ఆ పిలిచిన ప్రతి వాళ్ళకి నువ్వు ఇవ్వవలసిందేదో చక్కగా ఇచ్చావు, నువ్వు వాళ్ళ పట్ల చూపించవలసిన గౌరవాన్ని కూడా చక్కగా చూపించావు. పూజితాః దాన మానాభ్యాం ఇవ్వవలసినవి ఇచ్చావు, వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవాన్ని కూడా చక్కగా ఇచ్చావు. ఆశ్చర్యం, నువ్వు పిలిచిన వాళ్ళల్లో పితృ దేవ ఋషి మానవాహ, పితృదేవతలున్నారు, దేవతలున్నారు, ఋషులున్నారు, మానవులున్నారు, అందరూ ఉన్నారు. అందరూ నువ్వు పిలువగా వచ్చిన వాళ్లే అందరూ. నువ్వు పిలిస్తే రాము అన్నవాళ్ళు ఎవరూ లేరు, అందరూ వచ్చారు. అందరినీ నువ్వు గౌరవించావు, అందరికీ ఇవ్వాల్సినవి ఇచ్చావు. పితృదేవతలకు ఇవ్వాల్సినటువంటి స్వధాకారాలను ఇచ్చావు, దేవతలకు ఇవ్వాల్సిన స్వాహాకారాలను ఇచ్చావు, ఋషులకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చావు, మానవులకు ఇవ్వాల్సినటువంటి దక్షిణలు మొదలైన వాటిని ఇచ్చావు. అందరికీ గౌరవాన్ని చక్కగా పంచావు. కాబట్టి నీ యజ్ఞంలాగా బాగా జరిగిన యజ్ఞం మరొకటి లేదయ్యా, నీలాంటి యజ్ఞకర్త మరొకడు లేడు అని చెప్పి అందరూ సంతోషంగా మేము వెళుతున్నాము అని చెప్పి బయలుదేరారు. త్వయాహూతా మహాబాహో సర్వ ఏవ సమాగతాః పూజితా దానమానాభ్యాం పితృదేవర్షి మానవాః అని చెప్పారు. ఎక్కడ వాళ్ళు అక్కడ బయలుదేరారు అని మైత్రేయ ఉవాచ. ఇలా చెప్పి 42 శ్లోకాలు కలిగినటువంటి ఈ 19వ అధ్యాయాన్ని పృథుచరిత్రే ఇంద్రకృత పాషండాగమ వర్ణనం అనే పేరు కలిగిన అధ్యాయాన్ని ఇక్కడికి మైత్రేయ మహర్షి గారు పూర్తి చేసేశారు. పూర్తిగా ఇది పృథు మహారాజు గారి యొక్క అశ్వమేధానికి సంబంధించిన అధ్యాయం. అశ్వమేధాన్ని ఆయన ప్రారంభించటం, 99 అశ్వమేధాలు చేయటం, 100వ అశ్వమేధం దగ్గరకు వచ్చేసరికి ఇంద్రుడు యాగాశ్వాన్ని ఎత్తుకుపోవటం, ఆ యాగాశ్వం వెంట అత్రి మహర్షి గారు పృథువు గారి కొడుకు విజితాశ్వుడు అనే ఆయన వెంటపడి యాగాశ్వాన్ని తెస్తూ ఉండటం, ఆ యాగాశ్వాన్ని తెచ్చిన ప్రతిసారి ఇంద్రుడు తాను ధరించిన మాయావేషాన్ని విడిచిపెడుతూ ఉండటం, ఆ మాయావేషమేమో లోకంలో అధర్మ ప్రచారణ చేయటం, ఆ అధర్మ ప్రచారాలకి గుడారాల పండలకి వెళ్ళినట్లుగా జనం ఓహో వెళుతూ ఉండటం, ఆ వెళ్ళిన జనాల్ని చూసి పృథువు గారికి కోపం రావటం, ఆ కోపంలో ఇంద్రుణ్ణే సంహరించేస్తాను అని బాణం ఎక్కుపెట్టడం, ఆ సందర్భంలో బ్రహ్మగారు దిగి ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పటం, అంతకుముందు ఋత్విక్కులు ఈ పని చేయొద్దు మేం చేస్తాము అని చెప్పటము, ఋత్విక్కుల్ని పృథు మహారాజు గారిని ఇద్దరినీ కూడా బ్రహ్మగారు కంట్రోల్ చేయటం, యజ్ఞాన్ని ఆపేసేయమంటం, ముందు ఈ అధర్మ ప్రచారాన్ని అడ్డుకోమని చెప్పటం, దానికి పృథు మహారాజు గారు ఒప్పుకుని యజ్ఞాన్ని ఆపేసి ఇంద్రుడి మీద కోపాన్ని వదిలిపెట్టుకోవటం అనేటువంటి ప్రధానాంశాలున్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి 19వ అధ్యాయం ఇక్కడికి పూర్తయితే చాలా విలువైనటువంటి చాలా చమత్కారంగా ఉండేటువంటి 20వ అధ్యాయాన్ని మైత్రేయ మహర్షి గారు ఇలా ప్రారంభిస్తున్నారు. మైత్రేయ ఉవాచ. ఇంతవరకు యజ్ఞంలో ఈ సంఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉన్నాయి. యజ్ఞంలో లేని వాళ్ళు లేరు, యజ్ఞానికి పిలవని వాళ్ళు లేరు అనే మాట వెనకాల శ్లోకంలోనే వచ్చింది. ఇంతకుముందు కూడా ఇంద్రుడు ఈ యజ్ఞం మీద ఎందుకు దృష్టి పెట్టాడు అని అంటే, ఈ యజ్ఞంలో దేవతలందరూ కూర్చునున్నారు, వాళ్ళందరికంటే కూడా ఆ శ్రీహరి వచ్చి యజ్ఞంలో నిత్యము సన్నిహితుడుగా ఉంటున్నాడు,
ఆయన ఒకవైపు బ్రహ్మగారిని ఇంకొక వైపు పరమేశ్వరుణ్ణి కూర్చోబెట్టుకుని తన చుట్టూ లోకపాలకుల్ని, గంధర్వుల్ని, అప్సరసల్ని వీళ్ళందరినీ పెట్టుకుని దేవతలందరినీ కూడా తోడుంచుకుని యజ్ఞంలోనే తిష్ట వేశాడు. అసలు వైకుంఠంలో ఆయన లేనే లేడు అనే పరిస్థితిలో వచ్చాడు అని చెప్పుకున్నాం కదా. ఇంత జరుగుతుంటే ఆయన నాకేమీ పట్టదు అన్నట్లుగా సైలెంట్గా కూర్చున్నాడు ఆ శ్రీహరి. బ్రహ్మగారైనా ఒక్క అడుగు ముందుకేసి ఇంద్రుడి మీద ఈ అఘాయిత్యాలేంటి అని చెప్పారే కానీ శ్రీహరి మాత్రం ఏం మాట్లాడలేదు, అలాగే కూర్చునే ఉన్నాడు. ఎప్పుడైతే పృథుమహారాజు గారు ఇంద్రుడి మీద కోపాన్ని విడిచిపెట్టేశాడో, ఎప్పుడైతే పృథుమహారాజు గారు యజ్ఞాన్ని విడిచిపెట్టడానికి ప్రజలలో మళ్ళీ ధర్మాన్ని నెలకొల్పడానికి సంకల్పం పూనాడో అప్పుడు శ్రీహరి గారు లేచాడు. భగవానపి వైకుంఠ సాకం మఘవతా విభు యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్ట యజ్ఞభుక్తమభాషత. ఈయన చాలా చమత్కారి. ఈయన ఏ పని చమత్కారం అనేది లేకుండా చేయడు, అందుకని చమత్కారంగానే చేశాడు. భగవానపి వైకుంఠ, ఆ వైకుంఠుడు ఆ శ్రీమన్ మహావిష్ణువు పూజనీయుడు, అందరికీ పూజనీయుడు పరమాత్మ అయినటువంటి ఆయన ఈ పృథుమహారాజు గారి ముందుకి ఇప్పుడు వచ్చాడు, లేదా సీన్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఎంటర్ అయ్యాడు? సాకం మఘవత, ఇంద్రుణ్ణి కూడా తీసుకొచ్చాడు. ఇంద్రుణ్ణి తీసుకుని ఇంద్రుడి చేయి పట్టుకుని సీన్లోకి ఎంటర్ అయ్యాడు. విభు, చాలా ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేసేవాడు ఈయన, చమత్కారి. అందుకని ఇంద్రుడి చేయి పట్టుకుని సీన్లోకి వచ్చాడు. ఈయన ఎలా ఉన్నాడో ఆయన మొహం చూస్తేనే తెలుస్తోంది. పృథుమహారాజు గారు చేసుకున్నటువంటి 99+ యజ్ఞాలకి ఆయన సంతోషపడ్డాడు. యజ్ఞై తుష్ట, ఆయన యజ్ఞపతి యజ్ఞభుక్, ప్రతి యజ్ఞంలోనూ భాగాలను స్వీకరించేవాడు ఆయనే, ఆ యజ్ఞాలకు ఫలితాలను ఇచ్చేవాడు కూడా ఆయనే. అలాంటివాడు ఈ యజ్ఞంలో కూడా ఉన్నాడు, ఉండి భాగాలను స్వీకరిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో ఈ యజ్ఞాల ద్వారా సంతోషాన్ని కూడా పొందాడు. పొందినవాడు ఇంతసేపు సైలెంట్గా ఉండి ఇప్పుడు సీన్లోకి వచ్చాడు. యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్ట యజ్ఞభుక్. వచ్చినవాడు పృథుమహారాజు గారితో మాట్లాడడం ప్రారంభించాడు. తమభాషత. భగవానపి వైకుంఠ సాకం మఘవతా విభు యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్ట యజ్ఞభుక్ తమభాషత అని శ్రీ భగవాను వాచ. ఆయన మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే, ఏషతేకార్షేద్భంగం హయమేధ శతస్య క్షమాపయత ఆత్మానం అముష్య క్షంతుమర్హసి అని. అంతటి శ్రీహరికి ఒక చిన్న సందేహం పృథుమహారాజు గారి విషయంలో ఉంది. ఏంటంటే, బ్రహ్మగారు చెప్పారు, యజ్ఞం ఆపేశాడు. బ్రహ్మగారు చెప్పారు, ఇంద్రుడి మీద నాకు కోపం లేదు, నేను కోపాన్నంతా తీసేశాను అంటున్నాడు. ఇంద్రుడితో మామూలుగానే ఉంటున్నాడు. ఇంద్రుడిని చూసినప్పుడల్లా కొరకొర ఏమీ చూడటం లేదు. కానీ నిజంగా ఇంద్రుడి మీద ఈయనకి కోపం పోయిందా పోలేదా? ఇంద్రుడి మీద అనేది అసలు లెక్క చేయక్కర్లేదు, ఇతనికి కోపం అనేది పోయిందా లేదా అనేది చూడాలి. అది చూస్తే కోపం అనేది గనక ఇతని మనసులో లేకపోతే బ్రహ్మగారు చెప్పినట్లుగా యజ్ఞాల ద్వారా ఇతనికి చిత్తశుద్ధి అనేది కలిగినట్లు కాబట్టి ఇతనికి మంచి మాట చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి కోపం పోయిందా లేదా అని చూద్దాము అని. ఏషతేకార్షేద్భంగం, ఇదిగో నేను చేపట్టుకొచ్చాను కదా ఇంద్రుడు, ఈ ఇంద్రుడే నీ యజ్ఞాలను పాడు చేసిన వాడు. హయమేధ శతస్యహి, 100వ అశ్వమేధాన్ని మరీ అన్యాయంగా పాడు చేద్దామని చూశాడు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు, ఎక్కడ యాగాశ్వాన్ని పెట్టినా ఎత్తుకుపోయాడు. ఏషతేకార్షేద్భంగం హయమేధ శతస్య క్షమాపయత ఆత్మానం. అలాంటివాడు ఈరోజు నీ ముందుకొచ్చి నిన్ను క్షమించమని అడగటానికి సిద్ధంగా ఉన్నాడు. సారీ చెప్తాట. అముష్య క్షంతుమర్హసి, ఇతను సారీ చెప్తే దాన్ని తీసుకుని ఆ సారీని ఓకే చెప్పు, నో ప్రాబ్లం బ్రో అను, ఏదో ఒకటి అను, అముష్య క్షంతుమర్హసి అని అన్నాడు. ఏషతేకార్షేద్భంగం హయమేధ శతస్య క్షమాపయత ఆత్మానం అముష్య క్షంతుమర్హసి అని మొదలుపెట్టాడు.
మొదలుపెట్టి చూసినట్టున్నాడు. పృథు మహారాజు గారు, నేను ఎప్పుడో ఇతన్ని క్షమించేశాను, లేదా ఎప్పుడో ఇతని మీద కోపం పక్కన పెట్టేశాను, ఇప్పుడు చెప్పక్కర్లేదు అన్నట్లు చూసేసరికి చెప్తున్నాడు, సుధియ సాధవో లోకే నరదేవ నరోత్తమాః నాభిద్రుహ్యంతి భూతేభ్యః యర్హి నాత్మా కలేవరం అని. నీ మనసులో కోపం ఉందా లేదా అని చూడటానికి ఇంద్రుని తెచ్చాను. ఇంద్రుని తెచ్చి ఇతను సారీ చెప్తున్నాడు అని చెప్పాను. నిజంగా గనక కోపంగా ఉంటే ఎవరైనా సారీ చెప్పిన వాడి మీద కోపం రెండింతలు పెరుగుతుంది. ఇంత వెధవ పనిచేసి చివరికి సారీ చెప్పి తప్పించుకుంటావా అని కోపం పెరుగుతుంది. నీకు పెరగలేదు అంటే నీ బుద్ధి సక్రమంగా ఉన్నట్లే. సుధీయ మంచి బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి సక్రమంగా పనిచేసేవాళ్ళు, సాధవ మంచిగా ఉండేటువంటి వాళ్ళు, లోకే నరోత్తమాః ఈ లోకంలో మానవులలో కల్లా ఉత్తములైనటువంటి వాళ్ళు, నాభిద్రుహ్యంతి భూతేభ్యః ఎవరి మీద కోప్పడరు, కోపంతో ఎవరికి అపకారం చేయాలి అని అనుకోరు, ఎవరికి ద్రోహం తలపెట్టరు. ద్రోహం రకరకాలుగా ఉంటుంది. నువ్వు ఎక్కుపెట్టినట్టు బాణం ఎక్కుపెట్టడం అనే రీతిలోనూ ఉంటుంది, వేరే రకంగా కూడా ఉంటుంది. ఏ రకంగానూ ఎవరికి ద్రోహం తలపెట్టరు. నాభిద్రుహ్యంతి భూతేభ్యః అందులోనూ నరదేవ, నువ్వు మానవుల కంటే చాలా పై స్థాయిలో ఉన్నావు. నువ్వు మానవుల కంటే పై స్థాయిలో ఉన్నావు కాబట్టే, నీ యోగ్యత పైది కాబట్టే నిన్ను పాలకుడుగా పెట్టారు కదా. పాలకుడుగా వచ్చావు అంటే నువ్వు మానవుల కంటే కూడా, నీ పాలనలో ఉండే వాళ్ళందరికంటే కూడా సుధియ బుద్ధి స్థాయిలో పైన ఉండాలి. వాళ్ళకంటే నువ్వు మంచిగా ఉండాలి, వాళ్ళకంటే ఉత్తమంగా ఉండాలి. అందులో పాలక స్థాయిలో ఉన్నవాళ్ళు ఈ పనులు పొరపాటును కూడా చేయకూడదు. అఫ్కోర్స్ నువ్వు కూడా చేయలేదు. సుధియ సాధవో లోకే నరదేవ నరోత్తమాః నాభిద్రుహ్యంతి భూతేభ్యః. నువ్వు అనుకోవచ్చు, ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు పరమాత్మ? సుధియ సాధవో లోకే నరదేవ నరోత్తమాః నాభిద్రుహ్యంతి భూతేభ్యః అని ఎందుకు చెప్తున్నాడు? చిన్నప్పటి నుంచి వింటున్న మాటలే కదా అని అనుకోవచ్చు. చిన్నప్పటి నుంచి నాభిద్రుహ్యంతి భూతేభ్యః అని చెప్పుకుంటూ వస్తున్నారు, అది నిజమే. కానీ దానికి ఒక అంశాన్ని నేను జోడిస్తాను, జాగ్రత్తగా చూడు. యది నాత్మా కలేవరం, ఈ తనకు అపకారం చేసిన వాళ్ళ మీద కోపం అనేది కొంతమందికి వస్తోంది కదా. ఆలోచన ఉన్నవాళ్ళకి, మంచి వాళ్ళకి, అలాగే మానవుల్లో ఉత్తములుగా ఉన్నవాళ్ళకి, వీళ్ళందరికీ కూడా నాకు అపకారం చేస్తే వాడి మీద కోపం వస్తుంది అనేటువంటి భావన ఉంది కదా. నాకు అపకారం చేశాడు కాబట్టి వాడికి నేను ద్రోహం తలపెట్టాను అనేటువంటి భావన ఉంది కదా. వాళ్ళందరికీ ఒకే ప్రశ్న, నాకు అపకారం చేశాడు అంటున్నారే, ఈ నాకు అనేవాడు ఎవడు? ఒకవేళ గనక మీ దృష్టిలో నాకు అనేది శరీరమే అయితే, శరీరానికి అతను అపకారం చేసిన మాట వాస్తవం. ఆ అపకారానికి మీకు కోపం వస్తే ఉంటే ఉంది, కారణం ఉంటే ఉంది. కానీ ఈ శరీరం అనేది ఆత్మ కాదు, నేను కాదు అనే మాట కనుక ఉండే మాట అయితే, శరీరం ఆత్మ కాదు అని ఎవరైనా నమ్మే మాట అయితే, శరీరానికి అపకారం చేస్తే కోపం రానక్కర్లేదు. ఆ కోపంతో వాళ్ళకి ద్రోహం తలపెట్టనక్కర్లేదు. యది నాత్మా కళేబరం, ఎవరికైనా కోపం వచ్చింది అంటే వాళ్ళకి శరీరమే నేను అనే భ్రమ బాగా బలంగా ఉన్నట్లు. ఎవరైనా నాకు అపకారం చేసిన వాడికి నేను ద్రోహం తలపెట్టడం అనేది తప్పు కాదు అని అన్నారంటే వాళ్ళకి శరీరాత్మాభిమానం అనేది ఏ కోశాన తగ్గలేదు అని అర్థం. నువ్వు గనక ఇంద్రుడి మీద కోపంగా ఉండే మాట అయితే, ఇంద్రుడు నీకు అపకారం చేశాడు అని అనుకునే మాట అయితే, నీకు ఇంకా ఈ దేహాత్మాభిమానం పోలేదు అని అర్థం. దాని మీద నీకు ఐడియా లేదు అని అర్థం. పోయిందంటే మాత్రం దేహాత్మాభిమానం పోవటానికి నీకు దారి తెరుచుకుంది అని అర్థం అని పరమాత్మ చెప్పాడు. సుధియ సాధవో లోకే నరదేవ నరోత్తమాః నాభిద్రుహ్యంతి భూతేభ్యః యర్హి నాత్మా కలేబరం అనే ఈ శ్లోకంలో మహాచమత్కారి కదా. ఎవరి మీద కోపం తెచ్చుకోకూడదు అనే దాన్ని రెండుగా విడగొట్టి చూపించాడు.
ఒకటి సుధియ, మీరు బాగా తెలివైన వాళ్ళు, ఆలోచన బాగా చేసేవాళ్ళు, సాధవ మంచివాళ్ళు, నరోత్తమ మానవుల్లో కల్లా గొప్పవాళ్ళు అయితే మీకు కోపం రాకూడదు. ఆ కోపంతో ఎవరికి అపకారం తలపెట్టకూడదు. నాభిద్రుహ్యంతి భూతేభ్య. అలా కాదు, మాకు అసలు దేహం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి అని తెలుసు అని అంటే, దేహం అనేది ఆత్మ కాదు కదా, దేహం వేరు ఆత్మ వేరు కదా. దేహానికి అపకారం చేస్తే కోపం ఎందుకు రావాలి? దేహానికి అపకారం చేసినంత మాత్రాన వాళ్ళకి నువ్వు ద్రోహం ఎందుకు తలపెట్టాలి అనేది రెండవది. ఈ రెండిట్లో ఏం తీసుకున్నా సరే కోపం అనేది పనికిరాదు. ద్రోహం, ఇతరులకు ద్రోహం చేయటం అనేది అస్సలు పనికిరాదు. మొదటిది తీసుకుంటే వ్యవహారంలో సక్రమంగా అన్నీ సాగుతాయి. రెండోది తీసుకుంటే దారులు తెరుచుకుంటాయి అని చాలా చమత్కారంగా చెప్పాడు. సుధీయ సాధవో లోకే నరదేవ నరోత్తమా నాభిద్రుహ్యంతి భూతేభ్య యర్హి నాత్మా కలేవరం అనే ఈ శ్లోకంలో అన్నాడు. పురుషాయది ముహ్యంతి త్వాదృశా దేవమాయయా శ్రమ ఏవ పరం జాతః దీర్ఘయా వృద్ధ సేవయా అని. నువ్వు అడిగావు కదా, సుధీయ సాధవోలోకే నరదేవ నరోత్తమాః నాభిద్రుహ్యంతి భూతేభ్య అంటే చిన్నప్పటి నుంచి వింటున్న మాటే అని అన్నావు కదా. ఒకవేళ గనక చిన్నప్పటి నుంచి వింటున్న మాటే అయినా దాన్ని గనక ఆచరించలేక పురుషాహ మానవుల్లో ఎవరైనా సరే యది ముహ్యంతి, ఒకవేళ గనక మోహపడే మాట అయితే, ఎవరైనా అపకారం చేసినప్పుడు వాళ్ళ మీద కోపం రావటం, ఆ కోపంతో వాళ్ళని ఏదో చేసేయాలి, వాళ్ళని ఏదో పాడు చేసేయాలి అనే ప్రయత్నం ప్రారంభించటం అనేది జరిగిన మాట అయితే పురుషా యది ముహ్యంతి, అందులోనూ త్వాదృశ, నువ్వు అంటున్నావు కదా చిన్నప్పటి నుంచి మంచి మాటలు విని పెరిగాను నేను అని, త్వాదృశ ఇలాంటి వాళ్ళు కూడా దేవమాయయ, ఆ పరమేశ్వరుడి యొక్క మాయతో నువ్వు గనక మోహపడే మాట అయితే, నీలాంటి వాళ్ళు ఎవరైనా మోహపడే మాట అయితే శ్రమ ఏవ పరం జాతః దీర్ఘయా వృద్ధ సేవయా. చిన్నప్పటి నుంచి మంచి మాటలు ఎవరు చెప్పారు? వృద్ధులు, పెద్దవాళ్ళు చెప్పారు. వృద్ధులు జ్ఞానవృద్ధులు చెప్పారు, వృద్ధులు వయోవృద్ధులు చెప్పారు, వృద్ధులు ధర్మవృద్ధులు చెప్పారు. వీళ్ళందరూ కూడా ఈ మాటలు చెప్పారు. వాళ్ళు మాటలు చెప్పటానికి వీలుగా వాళ్ళను నువ్వు సేవించుకున్నావు. వృద్ధుల్ని సేవించుకోవటం చిన్న పని కాదు, కాస్త విసిగిస్తారు కూడాను వాళ్ళు విసిగిస్తున్నా సరే వాళ్ళ దగ్గర చేరి వాళ్ళు చెప్పేటువంటి మంచి మాటలు, ఈ శాస్త్రవాక్యాలు ఇవన్నీ జాగ్రత్తగా విన్నావు. విన్నదాన్ని ఆచరణలో పెట్టుకోలేకపోతే సుదీర్ఘకాలం పాటు ఈ వృద్ధ సేవ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి మంచి మాటలు విన్ని కూడా వాటిని సరి అయిన కాలంలో ఆచరణలో పెట్టుకోలేకపోతే దీర్ఘయ వృద్ధ సేవయ శ్రమ ఏవ పరం జాతః, శ్రమే మిగులుతుంది, ఆ వృద్ధ సేవకు ఫలితం దక్కదు. చిన్నప్పటి నుంచి మంచి మాటలు విన్నవాళ్ళు ఎవరైనా సరే దీన్ని విన్నాము మాకు తెలుసు అని చెప్పుకోవచ్చు. కానీ తెలుసు అని చెప్పుకున్న వాళ్ళు ఆచరణలో పెట్టాలి. తెలుసు అని చెప్పి కూడా ఆచరణలో పెట్టుకోలేకపోతే వాళ్ళు తెలుసుకోవటానికి చేసిన ప్రయత్నం అంతా కూడా వృథాగా మిగిలిపోతుంది. ఆచరణలో పెట్టినప్పుడే మాకు తెలుసు అని దానికి ప్రయోజనం లభిస్తుంది అని పరమాత్మ అంటున్నాడు. పురుషాం యది ముహ్యంతి త్వాదృశా దేవమాయయా శ్రమ ఏవ పరం జాతః దీర్ఘయా వృద్ధ సేవయా అని. నీకు కోపం రావాలి అంటే, ఒకవేళ కోపం వచ్చింది అనుకుంటే, ఆ కోపానికి నాకు వాడు అపకారం చేశాడు అనేదే మూల హేతువైతే నీకు కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా చూసుకో. అతః కాయమిమం విద్వాన్ అవిద్యా కామకర్మభిః ఆరబ్ధ ఇతి నైవాస్మిన్ ప్రతిబుద్ధో అనుషజ్జతే. ముందు నువ్వు నాకు వాడేం అపకారం చేశాడు అని ఆలోచించద్దు. నాకేం అపకారం చేశాడు, నా కోపం రావడానికి తగ్గట్టుగా వాడేం చేశాడు అని చూడద్దు, అలా చేయొద్దు. నాకు అంటున్నాను కదా, నేనెవరు అని ఆలోచించుకో. నేను అనేది దేహమే అయితే గనక ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించుకో. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అవిద్యా కామ కర్మభిః, వ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపము, ఆ ఆత్మస్వరూపానికి అవిద్య అనేటువంటి ఒక మలినం లేదా మురికి అనేది చేరటము,
అవిద్య లేదా అజ్ఞానం లేదా మాయ తాలూకు చిన్న తునక ఇవి కలవటం వలన ఆ వ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపం కాస్త జీవుడుగా మారిపోవటము, జీవుడుగా మారినటువంటి ఆ ఆత్మకి కామ ఏదో ఒక కోరిక కలగటము, ఆ కోరికతో కర్మ ఏదో ఒక పని చేయటం ప్రారంభించటము అని జరిగితే అవిద్య కామ కర్మభి ఆ కర్మల తాలూకు ఫలితాన్ని అనుభవించటానికి ఒక శరీరం పుట్టుకొచ్చింది అని అర్థం చేసుకో. అవిద్యా కామ కర్మభి కాయం ఇమం విద్ధి, లేదా అవిద్యా కామ కర్మభి కాయం ఇమం ఆరబ్ధ ఇతి. ఈ శరీరం అనేది మొదలైంది అంటే నేను భావించేటువంటి ఈ శరీరం నా అవిద్యకి కామం అనేది ఫలంగా రాగా, ఆ కామనతో నేనేదో కర్మలు చేసుకోగా, ఆ కర్మలకు ఫలితాన్ని అనుభవించటానికి వీలుగా తయారై నా దగ్గర నా ముందు ఉంది లేదా నేనుగా ఉంది అని అర్థం చేసుకో. అతః కాయం ఇమం, నీ ఈ దేహం ఏ దేహానికైతే అపకారం జరుగుతోంది అని నువ్వు అనుకుంటున్నావో ఆ దేహం అవిద్యాకామకర్మభి ఆరబ్ధ. అవిద్యాకామకర్మభి ఆరబ్ధ దేహ అంటే ఈ దేహం ప్రారంభమైంది. సరే, అవిద్య ఎవరికి అని ఆలోచించుకో. దేహం నుంచే మొదలుపెట్టు. దేహం ఎలా వచ్చింది? కర్మల తాలూకు ఫలితాన్ని అనుభవించడానికి వచ్చింది. కర్మలు ఎలా ప్రారంభమైనాయి? కామనలతో. కామన ఎలా వచ్చింది? అవిద్యతో వచ్చింది. అవిద్య ఎవరికి వచ్చింది అంటే వ్యాపకమైన ఆత్మస్వరూపానికి వచ్చింది అని అర్థం చేసుకో. అర్థం చేసుకుని ప్రతిబుద్ధ, ఈ అవిద్య అనేటువంటి నిద్ర నుంచి నువ్వు మేల్కో. ముందు అవిద్య అనేది ఒక నిద్ర లాంటిది. ఆ నిద్ర ఎన్నెన్నో కలల్లాంటి ఈ అనుభవాలను తీసుకొస్తుంది. నువ్వు ఆ నిద్ర నుంచి ప్రతిబుద్ధ మేల్కొంటే విద్వాన్, నీ తెలివి సక్రమంగా పనిచేస్తున్నట్లు, నీ జ్ఞానం సక్రమంగా పనిచేస్తున్నట్లు. ప్రతిబుద్ధ, ఎప్పుడైతే నువ్వు మేల్కుంటావో, ఈ నిద్ర నుంచి మేల్కుంటావో, ఈ అవిద్య అనేది నన్ను ఆవరించుకునుంది, అవిద్య అనేది ఈ దేహాన్ని ఆవరించలేదు, ఈ దేహంతో సంబంధం లేని నా ఆత్మస్వరూపాన్ని ఆవరించుకునుంది అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో ప్రతిబుద్ధ తదా నానుషజ్జతే నైవాస్మిన్ అనుషజ్జతే. ఈ శరీరంలో నీకు ఏ సంబంధము ఉండదు. ఈ శరీరం అనేది చాలా ఇష్టంగా నువ్వు భావిస్తున్నావు కదా, ఈ శరీరానికి అపకారం చేస్తే తట్టుకోలేకపోతున్నావు కదా, ఈ శరీరానికి ఎదుటివాడు చేసిన అపకారం ఎంత అపకారం, నమోహం అపకారం. అసలు ఈ శరీరమే చాలా పెద్ద అపకారం. ఆ అపకారం చేసిన వాడివి నువ్వే. నీకు నువ్వే అపకారం చేసుకున్నావు. నీకు నువ్వే కర్మలను, ఆ కర్మలకు మూలమైనటువంటి కామాన్ని, నీకు నువ్వే అవిద్యను పెంచుకుని పోషించుకుని ఈ దేహం అనేటువంటి అపకారాన్ని నీకు నువ్వే చేసుకున్నావు. నీకు నువ్వు చేసుకున్న అపకారం ముందు ఈ శరీరానికి ఎదుటివాడు చేసే అపకారం అనేది లెక్కలోకి రానే రాదు. ఎప్పుడైతే ఈ అపకారాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోగలుగుతావో అప్పుడు ఈ శరీరం మీద నీకు ఏమాత్రం ఆసక్తి ఉండదు. నైవ అనుషజ్జతి. శరీరం మీద ఈ మమకారం అనేది లేకపోతే ఎవరు అపకారం చేశారు, ఎవరు ఉపకారం చేశారు అనేటువంటి లెక్క ఉండనే ఉండదు అని పరమాత్మే. అతః కాయమిమం విద్వాన్ అవిద్యా కామకర్మభి ఆరబ్ధ ఇది నైవాస్మిన్ ప్రతిబుద్ధోనుషజ్జతే అని చెప్తున్నాడు. పోన్లే, ఈ శరీరం అనేదాన్ని నేను పెద్దగా పట్టించుకోను, ఈ శరీరానికి ఎవరైనా అపకారం చేసినా నేను పట్టించుకోను, కానీ నాకు అపకారం చేసిన వాళ్ళ మీద నాకు కోపం రాదు, కానీ నా వాళ్ళకి అపకారం చేస్తే మాత్రం నాకు పిచ్చి కోపం వస్తుంది అని ఎవరైనా అంటే నిజంగా వాళ్ళు పిచ్చోళ్ళ కిందే లెక్క అని పై శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. అసంసక్త శరీరేస్మిన్ అమునోత్పాదితే గృహే అపత్యే ద్రవిణేవాపి కఃకుర్యాన్ మమతాం బుధ అని చాలా తెలివిగా కనిపించే డైలాగ్ లాంటిది ఇది. నాకు నువ్వేమైనా చేయి పర్వాలేదు, కానీ నా వాళ్ళని ముట్టుకుంటే మాత్రం ఊరుకోను అనే డైలాగు. అది చాలా పిచ్చి డైలాగు. ఎందుకంటే నేను అనేది తేలిపోతే నా వాళ్ళు అనేవాళ్ళు కూడా తేలిపోతారు. నేను అనేది శరీరం కాదు అని తేలిపోతే ఆ శరీరానికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు కాకుండా పోనే పోతారు. అసంసక్త శరీరేస్మిన్, ఈ శరీరంతో సంబంధమే లేకపోతే,
ఈ శరీరమే నేను అనేది కాకపోతే అసంసక్త శరీరేస్మిన్, అప్పుడు అమునా ఉత్పాదితే గృహే, ఈ శరీరం వస్తే శరీరానికి ఒక ఇల్లు వచ్చింది, ఈ శరీరానికి సంబంధించిన ఇల్లుంది. ఈ శరీరాన్ని, ఈ ఇంటిని రిజిస్టర్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్లో ఫోటో తీసి పెడతారు కదా, ఆ ఫోటో శరీరం తాలూకు ఫోటోనే కానీ ఆత్మ ఫోటో కాదు. కాబట్టి ఎవరి పేరున రిజిస్టర్ అయింది అంటే శరీరం పేరునే రిజిస్టర్ అయింది. అది శరీరమే నాకు సంబంధం లేనిదైతే, శరీరంతోనే నాకు సంబంధం లేకపోతే ఆ ఇంటితో ఏం సంబంధం ఉన్నట్లు? అమునా ఉత్పాదితే గృహే, గృహంతో కాదు అపత్యే, ఈ శరీరం ద్వారా కలిగినటువంటి సంతానంతో ఏ సంబంధం ఉన్నట్లు? ద్రవిణే వాపి, ఈ శరీరానికి సంబంధించినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్తో మాత్రం ఏం సంబంధం ఉన్నట్లు? ద్రవిణే వాపి కః కుర్యాన్ మమతాం బుధ, బుధ తెలివైనవాడు, పండితుడైనవాడు, ఆలోచన సవ్యంగా చేసేవాడు. కః కుర్యాన్ మమతాం, నాది అనేటువంటి భావన ఎవరు చేస్తారు? పిచ్చోడు తప్ప. కాబట్టి నాకు అపకారం చేసినా పర్వాలేదు, నా వాళ్ళకి నా వస్తువులకి అపకారం చేయకూడదు అనే భావన కూడా తప్పైన భావనే. నేను లేదు, నాది లేదు, నేను అనేదే సరిగ్గా తేలలేదు, ఇంకా నాది అనేది రానే రాదు అని పరమాత్మ అన్నాడు. అసంసక్త శరీరేస్మిన్ అమునోత్పాదితే గృహే అపత్యే ద్రవిణే వాపి కః కుర్యాన్ మమతాం బుధ అని. నువ్వు శ్రద్ధగా ఉన్నావు, వింటున్నావు కాబట్టి చెప్తాను, జాగ్రత్తగా విను. శరీరం వేరు, ఆత్మ వేరు అని ఎలా తెలుసుకోవాలి అనటానికి చిన్న ఇది చెప్తాను, కిటుకు చెప్తాను. ఏకశుద్ధ స్వయం జ్యోతి నిర్గుణోసౌ గుణాశ్రయ సర్వగో నావృత సాక్షి నిరాత్మాత్మనఃపర, నిరాత్మా ఆత్మా ఆత్మనఃపర అనే కిటుకు ఉంది. దాన్ని బట్టి శరీరం వేరు, ఆత్మ వేరు అని కనిపెట్టేసేయచ్చు. ఆత్మ తాలూకు ఏ లక్షణము శరీరంలో లేదు. నేను అని పిలిపించుకోవటానికి యోగ్యత శరీరానికి లేనే లేదు. భ్రమ తప్ప ఇంకో కారణం కూడా లేదు. ఆత్మస్వరూపమే అయితే గనక అది ఏకహ, ఒకటిగానే ఉండాలి. ఈ శరీరాలేమో అబ్బో వేలకు వేలు, లక్షలకు లక్షలు, కోట్ల కోట్లు భేదాలతో కనిపిస్తున్నాయి. కాబట్టి ఏకహ ఆత్మ అయితే ఈ భేదం ఉండేటువంటి శరీరాలు ఆత్మ కాలేవు. శుద్ధ ఆత్మస్వరూపమైతే అది పరిశుద్ధంగా ఉండాలి, ఏ మాలిన్యము దానికి ఉండకూడదు. అదే ఆత్మస్వరూపం శరీరమే అయ్యే మాట అయితే అది కూడా శుద్ధంగా కనిపించి ఉండాలి. కానీ శరీరంలో ఉండే మాలిన్యాలకు కొదవే లేదు. స్వయం జ్యోతి ఒకవేళ ఆత్మే అయితే ఆత్మ తనంతట తాను వెలిగేటువంటి స్వప్రకాశ చైతన్య రూపంగా ఉండాలి. కానీ దేహం అలా లేదు. దేహం అనేది ఏదో ఒక వెలుగుతూ ఉంది, లేదా ఏదో ఒక వెలుగు వస్తేనే, జ్ఞానం ఉంటేనే అది ప్రకాశిస్తోంది. ఏది ఆత్మస్వరూపమే అయితే గనక అది నిర్గుణంగా ఉండాలి, ఏ గుణాలతోనూ సంబంధం లేకుండా ఉండాలి. కానీ ఈ శరీరం మొత్తం గుణాలతో నిండిపోయింది. గుణాల తాలూకు ప్రభావాలతో అణువణువు ఈ శరీరం నిండిపోయింది. కాబట్టి నిర్గుణమైనటువంటి ఆత్మ ఈ గుణాలతో నిండిపోయినటువంటి శరీరం కావటానికి వీల్లేదు. గుణాశ్రయ ఆత్మ అయితే గనక గుణాలకు ఆశ్రయం ఇచ్చేలాగా ఉండాలి. మాయ అనేదో లేదా గుణాలు అనేవో ఆత్మని ఆశ్రయించుకుని బతుకుతున్నాయి అవి. కానీ శరీరం అలా లేదు. ఇది గుణాల తాలూకు ప్రభావాలైనటువంటి భూతాలని ఆశ్రయించుకుని బతుకుతోంది. కాబట్టి గుణాశ్రయంగా ఉండేటువంటి ఆత్మ, గుణాశ్రితంగా ఉండేటువంటి శరీరం ఒకటి అవ్వటానికి వీల్లేదు. సర్వగా ఇది ఆత్మస్వరూపమే అయితే అది అంతటా వ్యాపించి ఉండాలి. కానీ ఈ శరీరం అనేది ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. కాబట్టి సర్వగతమైనటువంటి ఆత్మస్వరూపము ఎక్కడో ఒకచోటే ఉండే ఒక శరీరము ఒకటి కావటానికి వీల్లేదు. అనావృత ఆత్మస్వరూపం సర్వత్రా అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి దానికంటూ ఒక ఆవరణమో ఆశ్రయమో ఏది అక్కర్లేదు. కానీ శరీరం పరిస్థితి అలా లేదు. శరీరానికి ఒక గూడు కావాలి, శరీరానికి ఎప్పుడూ ఆచ్ఛాదన కావాలి, దానికో ఇల్లు లేదా షెల్టరో ఏదో ఒకటి కావాలి. కాబట్టి ఆశ్రయం అక్కర్లేనటువంటి ఆత్మస్వరూపం ఈ శరీరం అవటానికి వీల్లేదు. అనావృత
సాక్షి ఆత్మస్వరూపమేమో సాక్షి ఉదాసీనంగా వెలుగుతూ ఉండేటువంటి రూపం, శరీరమేమో దృశ్యంగా మనం కళ్ళతో చూడటానికి వీలుగా ఉండేటువంటి రూపం. ఈ రెండు ఎప్పటికీ ఒకటి కాలేవు. నిరాత్మ, ఆత్మస్వరూపానికి మరొక ఆత్మ లేదు, కానీ శరీరానికి లోపల ఆత్మ ఉంది. శరీరానికి కొంతసేపు ఈ ఆత్మ ఉండటం, కొంతసేపు ఆత్మతో సంబంధం లేకపోవటం అనే తేడా ఉంది. శరీరం రెండు రకాలుగా ఉంటుంది, కానీ ఆత్మ మాత్రం ఎప్పుడూ తనలో ఇంకొక ఆత్మని ముడుచుకోదు. నిరాత్మ. ఆత్మనః పరః, దేహం కంటే శరీరం కంటే ఆత్మస్వరూపం భిన్నంగా వ్యవహరిస్తుంది, కానీ శరీరం కంటే భిన్నంగా వ్యవహరించలేదు, దానిలాగానే ఉంటుంది. ఈ కిటికుని గనక గట్టిగా పట్టుకోగలిగితే శరీరానికి ఆత్మస్వరూపానికి ఉండేటువంటి ఈ భేదాలను గనక పట్టుకోగలిగితే శరీరం ఆత్మస్వరూపం కాదు అని సులభంగా తేల్చుకోవచ్చు. సులభంగా తేల్చుకున్న తరువాత శరీరానికి అపకారం చేసే వాళ్ళ మీద కోపం రాకుండా చూసుకోవచ్చు అని పరమాత్మ చెప్తున్నాడు. ఏకశుద్ధ స్వయం జ్యోతి నిర్గుణోసౌ గుణాశ్రయ సర్వగో నావృత సాక్షి నిరాత్మా ఆత్మనః పరః అనే ఈ శ్లోకంలో. దీనికి ఒక చిన్న కన్క్లూషన్ కూడా ఇస్తున్నాడు. య ఏవం సంతమాత్మానం ఆత్మస్థం వేద పూరుష నాజ్యతే ప్రకృతిస్థోపి తద్గుణై సమయి స్థిత అని. య ఏవం వేద సంతం మొత్తం మూడు కాలాలలోనూ ఉండేటువంటి వ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను చెప్పిన ఈ విధానంలో శరీరం కంటే వేరుగా యహ ఏవం వేద, ఎవరైతే తెలుసుకుంటారో, ఆత్మస్థం వేరే ఆశ్రయమేమీ లేకుండా తన స్వస్వరూపంలోనే ప్రతిష్ఠితమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ఎవరైతే వేద పురుష శరీరాన్ని ధరించిన వాళ్ళలో ఎవరైనా సరే తెలుసుకుంటారో వాళ్ళు నాజ్యతే ప్రకృతిస్థోపి, శరీరంలో ఉన్నా సరే ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఈ శరీరంలో ఉండేటువంటి గుణాలతో నాజ్యతే సంబంధాన్ని కలిగి ఉండరు. శరీరం ద్వారా అందుకోవలసినటువంటి దుఃఖాలను కష్టాలను అందుకోరు. శరీరం తాలూకు ప్రభావాలకు దుష్ప్రభావాలకు లోను కారు. సహా మయి స్థిత, అలాంటి వాడు మయి స్థిత, నన్ను ఆశ్రయించిన వాడు నాలో కలిసిపోయిన వాడు అవుతాడే గాని శరీరాన్ని ఆశ్రయించుకుని శరీరంలో కలిసిపోడు. ఇలా భావన లేకపోతే మాత్రం శరీరం అంటే ఏంటి, నేనంటే ఏంటి, రెండిటికి సంబంధం ఏంటి అనే ఆలోచన రాకపోతే మాత్రం వాడు శరీరంలో కూరుకుపోతాడు. శరీరంలోకి కూరుకుపోయి శరీరం తాలూకు ప్రభావాలను అనుభవిస్తూనే ఉంటాడు. వాడు నన్ను విడిచిపెట్టేస్తాడు. నమయ స్థిత. నేను చెప్పినట్లు అర్థం చేసుకుంటే మాత్రం శరీరం తాలూకు దుష్ప్రభావాలను తోయగలుగుతాడు, నాలో ఉండగలుగుతాడు అని పరమాత్మ చెప్తున్నాడు. ఏవం సంతమాత్మానం ఆత్మస్థం వేద పూరుష నాజ్యతే ప్రకృతిస్థోపి తద్గుణై సమయి స్థిత అని. ఇంకా కూడా పైన చాలా జరిగింది, చిన్న చిన్న మాటలు ఇంకా కూడా పరమాత్మ చెప్పాడు. వాటిని ఎలాగూ మనం చూస్తాం. కానీ ఈరోజు మొత్తం సీను కోపం అనేటువంటి అంశం చుట్టూనే తిరుగుతూ వచ్చింది. బ్రహ్మగారు మొదలుపెట్టినప్పుడు కూడా నువ్వు ఇంద్రుడి మీద కోపం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇంద్రుడు నీ ఆత్మస్వరూపం అని అన్నారు. ఇంద్రుడి గారి మీద కోపం పెట్టుకోవద్దు, ఇంద్రుడు యజ్ఞాన్ని పాడు చేశాడు అని కోపం పెట్టుకోవద్దు, నువ్వు చేయాల్సిన పని మీద నువ్వు దృష్టి పెట్టు అని కూడా బ్రహ్మగారు అన్నారు. పరమాత్మ దిగి వచ్చిన తర్వాత కూడా అసలు నువ్వు కోపం అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టావు, ఎవరి మీద కోపము, ఎవరి ద్వారా కోపము, ఎవరి కోసం కోపము అని ఎక్కడ లేని ప్రశ్నలు వేశాడు. వేసి ఆ ఎవరు తేల్చుకోమని చెప్పాడు. చెప్పి అది ఎవరు అనేది గనక దేహమే అయితే పనికిరానిదే, దేహం కాని ఆత్మస్వరూపం అయితే కోపం రాకూడనిదే అని చెప్పాడు. సో ఈ బ్రహ్మగారు చెప్పింది పరమాత్మ చెప్పింది కూడా కోపం అనేది పనికిరాదు అని, కోపం తాలూకు మూలమేంటో వెతుక్కోమని. కోపం తాలూకు మూలం గనక ఈ దేహాత్మాభిమానం అయితే ఆ దేహాత్మాభిమానాన్ని పోగొట్టుకోకుండా మనం కోపాన్ని పోగొట్టుకోవటం అనేది జరగని పని.
కోపాన్ని అప్పటికప్పుడు ఆపుకోవచ్చేమో కానీ కోపాన్ని మూలంతో సహా పీకేయటం, వేళ్లతో సహా పీకేయటం అనేది జరగని పని. కాబట్టి పరమాత్మ జాగ్రత్తగా కోపం తాలూకు మూలాన్ని, దేహాత్మాభిమానాన్ని పోగొట్టుకోమని గట్టిగా సలహా ఇస్తున్నాడు. కాబట్టి కోపమే ఇప్పుడు మనకున్న ప్రధానమైన శత్రువుగా కనిపిస్తోంది. కాబట్టి ఈ కోపం తాలూకు మూలాన్ని మనం కూడా గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేసుకుందాం. ప్రయత్నం చేసుకుని కోపాన్ని, అలాగే ఆ దేహాత్మాభిమానంతో వచ్చేటువంటి మిగతా దుష్ప్రభావాలన్నిటినీ దాటేందుకు మనం సమాయత్తమవుదాము. మనకి అలాంటి పరిస్థితిని కల్పించి ఆ దేహాత్మాభిమానం పోవాలి, ఎలాగూ పోవాలి, కనీసం ప్రస్తుతానికి కోపమైనా అదుపులో ఉండాలి అని అనుగ్రహించవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలో 19వ అధ్యాయంలో 33వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అలాగే 20వ అధ్యాయంలో కూడా కొన్ని శ్లోకాలు పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ఏకోనవింశాధ్యాయే శ్లోకాః నైవాత్మనే మహేంద్రాయ రోషమాహర్తుమర్హసి ఉభావపి హి భద్రంతే ఉత్తమశ్లోక విగ్రహౌ మాస్మిన్ మహారాజ కృతాస్మ చింతాం నిశామయాస్మద్వచ ఆదృతాత్మా యధ్యాయతో దైవహతన్ను కర్తుం మనోతిరుష్టం విశతే తమోంధం క్రతుర్విరమతామేషః దేవేషు దురవగ్రహః ధర్మవ్యతికరో యత్ర పాఖండైరింద్ర నిర్మితైః ఏభిరింద్రోపసంసృష్టైః పాఖండైర్హారిభిర్జనం హ్రియమాణం విచక్ష్వైనం యస్తే యజ్ఞధృగశ్వముట్ భవాన్ పరిత్రాతుమిహావతీర్ణో ధర్మం జనానాం సమయానురూపం వేనాపచారాదవలుప్తమద్య తద్దేహతో విష్ణుకలాసివైన్య సత్వం విమృశ్యాస్య భవం ప్రజాపతే సంకల్పనం విశ్వసృజాం పిపీబ్రూహి ఐంద్రీంచ మాయాముపధర్మమాతరం ప్రచండపాఖండపథం ప్రభోజహి మైత్రేయ ఉవాచ ఇత్థం సలోక గురుణా
ఇత్థం సలోక గురుణా సమాదిష్టో విశాంపతిః సమాదిష్టో విశాంపతిః తథా చ కృత్వా వాత్సల్యం తథా చ కృత్వా వాత్సల్యం మఘో నాపి చ సందధే మఘో నాపి చ సందధే కృతావభృత స్నానాయ కృతావభృత స్నానాయ పృథవే భూరి కర్మణే పృథవే భూరి కర్మణి వరాన్ దదుస్తే వరదాః వరాన్ దదుస్తే వరదాః ఏతద్బర్హిషి తర్పితాః ఏతద్బర్హిషి తర్పితాః విప్రాः సత్యాశిషస్తుష్టాః విప్రాः సత్యాశిషస్తుష్టాః శ్రద్ధయా లబ్ధదక్షిణాః శ్రద్ధయా లబ్ధదక్షిణాః ఆశిషో యుయుజుః క్షత్తః ఆశిషో యుయుజుః క్షత్తః ఆదిరాజాయ సత్కృతాః ఆదిరాజాయ సత్కృతాః త్వయా హూతా మహాబాహో త్వయా హూతా మహాబాహో సర్వ ఏవ సమాగతాః సర్వ ఏవ సమాగతాః పూజితా దానమానాభ్యాం పూజితా దానమానాభ్యాం పితృదేవర్షి మానవాః పితృదేవర్షి మానవాః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ఏకోనవింశోऽధ్యాయः ఏకోనవింశోऽధ్యాయः అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే వింశాధ్యాయే శ్లోకాః వింశాధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ భగవానపి వైకుంఠః భగవానపి వైకుంఠః సాకం మఘవతా విభుః సాకం మఘవతా విభుః యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్టో యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్టో యజ్ఞభుక్తమభాషత యజ్ఞభుక్తమభాషత శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ ఏష తే కార్షీద్భంగం ఏష తే కార్షీద్భంగం హయమేధశతస్యః హయమేధశతస్యః క్షమాపయత ఆత్మానం క్షమాపయత ఆత్మానం అముష్య క్షంతుమర్హసి అముష్య క్షంతుమర్హసి సుధియః సాధవో లోకే సుధియః సాధవో లోకే నరదేవ నరోత్తమాః నరదేవ నరోత్తమాః నాభిద్రుహ్యంతి భూతేభ్యో నాభిద్రుహ్యంతి భూతేభ్యో యర్హి నాత్మా కలేవరం యర్హి నాత్మా కలేవరం పురుషాయది ముహ్యంతి పురుషాయది ముహ్యంతి త్వాదృశా దేవమాయయా త్వాదృశా దేవమాయయా శ్రమ ఏవ పరం జాతో శ్రమ ఏవ పరం జాతో దీర్ఘయా వృద్ధ సేవయా దీర్ఘయా వృద్ధ సేవయా అతః కాయమిమం విద్వాన్ అతః కాయమిమం విద్వాన్ అవిద్యా కామకర్మభిః అవిద్యా కామకర్మభిః ఆరబ్ధ ఇతి నైవాస్మిన్ ఆరబ్ధ ఇది నైవాస్మిన్ ప్రతిబుద్ధోనుషజ్యతే ప్రతిబుద్ధోనుషజ్యతే అసంసక్త శరీరేస్మిన్ అసంసక్త శరీరేస్మిన్ అమునోత్పాదితే గృహే అమునోత్పాదితే గృహే అపత్యే ద్రవిణే వాపి అపత్యే ద్రవిణే వాపి కః కుర్యాన్ మమతాం బుధః
కః కుర్యాన్మమతాంబుధః ఏకః శుద్ధः స్వయం జ్యోతిః ఏకః శుద్ధः స్వయం జ్యోతిః నిర్గుణోऽసౌ గుణాశ్రయः నిర్గుణోऽసౌ గుణాశ్రయः సర్వగుణావృతः సాక్షి సర్వగుణావృతः సాక్షి నిరాత్మాత్మాత్మనః పరః నిరాత్మాత్మాత్మనః పరః య ఏవం సంతమాత్మానం య ఏవం సంతమాత్మానం ఆత్మస్థం వేద పూరుషః ఆత్మస్థం వేద పూరుషః నాజ్యతే ప్రకృతిస్థోపి నాజ్యతే ప్రకృతిస్థోపి తద్గుణైః సమయి స్థితః తద్గుణైః సమయి స్థితః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే వింశాధ్యాయే శ్లోకాః వింశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. నిరంతరము శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన క్రియలో భాగస్వాములు చేయమని ఆ దేవదేవుని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం